ఈ వీడియోలో రీసెంట్‌గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ హెచ్-1బీ వేజెస్‌ని అయితే పెంచింది. ఆల్రెడీ దీని నుంచి నేను ఒక 2 మంత్స్ బ్యాక్ వీడియో చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా షేర్ చేశాను. అప్పుడు జస్ట్ ప్రపోజల్ స్టేట్‌లో ఉంది. బట్ ఇప్పుడేంటంటే ఫెడరల్‌లో అయితే పోస్ట్ చేశారు. ఏంటంటే హెచ్-1బీ వాళ్ళ యొక్క వేజెస్ అయితే పెంచబోతున్నారు అని చెప్పేసి. సో, ఇంక హెచ్-1బీల మీద ఉన్న వాళ్ళ సాలరీస్ ఎంత వరకు పెరగొచ్చు, ఖచ్చితంగా పెరుగుతాయా అంటే అవుననే అనుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతది. కొంచెం మోటివేషన్ లాగా ఉంటదంతే. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే హెచ్-1బీ లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటది. మనము హెచ్-1బీ ప్రాసెస్ అయినా, ట్రాన్స్‌ఫర్స్ అయినా కానియండి, అండ్ ఎక్స్‌టెన్షన్స్ అయినా కానియండి, అమైన్‌మెంట్ అయినా కానీ, సో, ఇలా ప్రతి దానికి కూడా ఎల్‌సీఏ సర్టిఫై కావాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచే. సో, అండ్ ఎల్‌సీఏ అంటే తెలుస్తది మనకి. ఎవరు ఏ లొకేషన్ నుంచి ఎంత సాలరీకి ఏ రోల్‌లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో, దీనికి మెయిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అయితే ఉండాల్సిందే. సో, వీళ్ళేంటంటే ఇక ముందు నుంచి హెచ్-1బీల యొక్క సాలరీస్ అయితే పెంచాలి అని చెప్పి. మరి మనం ఎలా చూసుకోవాలి మన లొకేషన్‌కి మన సాలరీ, మన రోల్‌కి అనంటే FLAG.DOL.GOV అని ఉంటది. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌లోనే. సో, అందులోపల నుంచయితే మనము వెళ్ళేసి మనం మొత్తం గూడా అక్కడ చూసుకోవచ్చన్నట్లు. సో, ఆ సైట్ లోపల. అండ్ 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని జెప్పేసి. లెవెల్ 1 వచ్చేసి ఎంట్రీ లెవెల్, లెవెల్ 2 క్వాలిఫైడ్ లెవెల్, అండ్ లెవెల్ 3 వచ్చేసి ఎక్స్‌పీరియన్స్‌డ్, లెవెల్ 4 వచ్చేసి ఇంకా హైయెస్ట్. సో, అలా 4 లెవెల్స్ అయితే ఉంటాయి కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ వాళ్ళకిచ్చేటటువంటి సాలరీ చాలా తక్కువగా ఉండి బట్ అందులోపల కొంచెం ఎక్కువగా చూపిస్తున్నారు అనుకోండి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళని ఆ ఎల్‌సీఏ అనేది క్యాన్సిల్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇంకిప్పుడు ఇది ఓన్లీ హెచ్-1బీ వాళ్ళకే వర్తిస్తదా అంటే హెచ్-1బీ అండ్ హెచ్-1బీ1 అని చెప్పేసి అండ్ పర్మ్ ప్రాసెస్‌లో అదే ఈబీ2, ఈబీ3 ప్రాసెస్ అదే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉంటాయి కదా! సో, వాటికి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ వేజ్ లెవెల్స్ అనేది వర్తిస్తాయి. అంటే ఆల్మోస్ట్ చాలా వాటిలలో ఇప్పుడు ఈ వేజ్ లెవెల్ అనేది వర్తిస్తది. అదే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అండ్ హెచ్-1బీ, హెచ్-1బీ1. హెచ్-1బీ1 మీన్స్ సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా ఇలాంటి కొన్ని కంట్రీస్‌కి ఇస్తూ ఉంటారు. సో, దానికి కూడా ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. ప్రస్తుతం అయితే ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది చెప్తాను. దానిని ఎంతకి చేంజ్ చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. ప్రెజెంట్ లెవెల్ 1 17%, లెవెల్ 2 34, లెవెల్ 3 50, లెవెల్ 4 67 ఇలా ఉంది. 17-34 అంటే ఆల్మోస్ట్ మనకి కంపెనీలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. అట్‌లీస్ట్ మనం లెవెల్ 1కి మనం ఎలిజిబుల్ అని అనిపించుకోవాలంటే అట్‌లీస్ట్ మనం 17% ఉండాలి మనకి. సో, అట్‌లీస్ట్ అంత సాలరీ ఉంటే మనం దానికి ఎలిజిబుల్ అన్నట్టు. హెచ్-1బీ లోపల లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఆల్రెడీ మీకు తెలుసనే అనుకుంటాను. సో, దీనిని మాత్రం ఇప్పుడు దీనిని చేంజ్ చేస్తున్నారు. ఎలా చేంజ్ చేస్తున్నారు అంటే లెవెల్ 1లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక 80,000 సాలరీ ఉన్నది అనుకోండి. లెవెల్ 2లో వర్క్ చేసే వాళ్ళకి ఒక 1,20,000 గనుక ఉంటే, ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసిన దానిని బట్టి లెవెల్ 1 వాళ్ళకి 1,20,000 సాలరీ ఉండాలి అని చెప్పి. సో, అంత ఉంటేనే వాళ్ళు ఎంట్రీ లెవెల్‌కి ఎలిజిబుల్ అవుతారు అని. సో, దీన్నైతే చేంజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాలస్‌లో ఒక ప్లేస్‌ని బేస్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటది అని చెప్పి. సో, ఇంక మనం డాలస్‌లో ఫోర్త్ వర్త్ ప్లేస్‌ని గనక చూస్తున్నట్లయితే లెవెల్ 1లో ఉన్న వాళ్ళకి 92 ఇస్తున్నారు. లెవెల్ 2 ఉన్న వాళ్ళకి 1,15,000, లెవెల్ 3 వాళ్ళకి 1,31,000, లెవెల్ 4 వాళ్ళకి 1,54,000. సో, అది ఎలా పెంచబోతున్నారు అంటే లెవెల్ 1లో ఉన్న వాళ్ళకి 92 నుండి 1,15,000, లెవెల్ 2 వాళ్ళకి 1,15,000 నుండి 1,35,000, లెవెల్ 3 వాళ్ళకి 1,31,000 నుండి 1,58,000, లెవెల్ 4 వాళ్ళకి 54,000 నుండి $1,71,000 వరకు. సో, ఆల్మోస్ట్ కూడా 26,000, 23,000, 20,000 సో, ఇంత డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది డాలస్‌లోని ఫోర్త్ వర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ప్లేస్‌ని చూస్తే ఇంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇంక మనం న్యూగా పెరిగే వాటిని చూస్తే ఎవరికైనా కూడా అట్‌లీస్ట్ ఒక $14,000 వరకైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే అది ఎంట్రీ లెవెలే కానియండి, క్వాలిఫైడే కానియండి, వాటెవర్ ఇట్ ఈస్ $14,000 వరకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది యాన్యువల్ ఇన్‌కమ్. అండ్ సో, ఇది ఇప్పుడైతే ఫెడరల్ లోపల పెట్టారో ఒక 60 డేస్ టైమ్ ఉంటది కదా! ఆ లోపల ఎవరైనా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా చేంజెస్ వీళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఏదైనా చేంజెస్ జరగాలి అంటే మేబీ ఇంకేమైనా జరగొచ్చు. మరి అంత పర్సెంటేజ్ పెంచాలా అట్‌లీస్ట్ డబల్ అవుతుంది కదా! అంటే డబల్ మీన్స్ 80,000 నుండి 1,20,000 అంటే అంత చేంజ్ చేస్తారా అంటే
ఇంకా అది మనం ఇప్పుడు చెప్పలేము. ఈ 60 డేస్ తర్వాత మళ్ళీ తెలుస్తది. ఇంకా ఏమన్నా తగ్గించారా పర్సెంటేజు, లేపోతే అలానే ఉంచారా అని జెప్పేసి. 2021 ఆ టైంలో కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ఇలాంటిది ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా కంపెనీస్ అన్నీ కూడా కోర్ట్‌కేసారంట. లేదు అసలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళ పరిమితికి మించి చేస్తుంది అని జెప్పి, అప్పుడు కోర్ట్ కూడా లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు అని చెప్పి, మేబీ ఇప్పుడు ఇంకా ఎవరైనా లా సూట్ ఫైల్ చేస్తారో అదంతా మేబీ చేయకపోవచ్చు. అంటే ఆల్రెడీ అప్పుడు వాళ్ళు చేసిన దానిని చాలామంది పెట్టిన కామెంట్స్‌ని బట్టి ఇప్పుడు సరి చేసుకొనే ఇంతవరకు తీసుకొచ్చారు అని చెప్పేసి. అప్పుడున్నటువంటి పర్సెంటైల్‌ని మొత్తం గూడా రిఫర్ చేసి ఫైనల్‌గా ఇది చేశారు. దీన్ని చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మేబీ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయా? ఇంకేమైనా ఫ్యూచర్‌లో ఈ 60 డేస్‌లో ఏమైనా జరుగుతదా అనేది ఇంకా మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇంకా ఇప్పుడు ఇది అమలైన వెంటనే కూడా కంపెనీస్ ఎంటనే మనకి రిఫర్ చేస్తాయా? ఎంటనే సాలరీస్ పెంచుతాయా? అనంటే ఎంటనే చేయకపోవచ్చు. బట్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళినప్పుడు కానియండి, ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు గానీ, ఆ టైంలో మాత్రం తప్పకుండా రిఫర్ చేసి ఎయ్యాల్సిందే ఉంటది. లేదు అంటే అక్కడ యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి, బట్ ఎంటనే కూడా చేంజ్ చేయకపోయినా కూడా ఆ టైంలో అయితే చేంజ్ అవుతాయి. బట్ ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్ళే వాళ్ళెవరైనా ఉంటే ఫ్యూచర్‌లో, సో, కొంచెం ముందే ప్రాసెస్ చేసుకుంటే బెటరు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత పెంచాలి అంటే కంపెనీస్ యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు అంటే ఆ పొజిషన్‌ని క్లోజ్ చేయొచ్చు గూడా. సో, ఎందుకంటే అంత ఇవ్వడం ఎందుకు వీళ్ళకి అనే ఆలోచన గూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్‌నే తీసుకొచ్చి ఇంత ఇవ్వాలి అంటే వీళ్ళకి అని అనుకోవచ్చు. సో, అది గూడా ఒకటి జరగొచ్చు కాబట్టి మేబీ ఎవరైనా ప్రాసెస్ చేసుకోవాలి ఫ్యూచర్‌లో ఉన్నది అంటే, అంటే ఇంకొక 4, 5 మంత్స్‌లో ఉన్న వాళ్ళైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటరు. అండ్ ఎవరైతే ఆల్రెడీ మంచి పర్సెంటేజే తీసుకుంటున్నామో పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1కి 80నే తీసుకుంటున్న వాళ్ళు 90, 100 అలా అంటే ఆల్రెడీ మంచి సాలరీసే ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు గానీ, ఎవరైనా తక్కువ తీసుకునే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవ్వచ్చు. బట్ అంటే కంపెనీస్ సరి చేస్తారా? లేదు అంటే మొత్తానికి పొజిషనే క్లోజ్ చేస్తారా? వేరే వాళ్ళని తీసుకుంటారా? అంటే హెచ్-1బీలనే తీసుకుంటారా? లేదా? అనేది మనకు తెలీదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, అంటే ఇది ఫెడరల్ లోపల ఇప్పుడు పెట్టారు కాబట్టి ఇంకా ఏమవుతది పబ్లిక్ కామెంట్స్ ఇవన్నీ గూడా ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇంక ఇంతే అండి. నాకు తెలిసిన వాటైతే షేర్ చేశాను. మీకేదైనా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.